గత సంవత్సరం టెట్లో నిర్వహించినటువంటి పేపర్ 2లో వచ్చినటువంటి మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి సమస్యలను మనం ఈరోజు చూద్దాం. ఒకసారి చూసినట్లయితే ఏమి ఇచ్చాడు చూడండి. ఫస్ట్ వన్ 21 p స్క్వేర్ q పవర్ 4 r పవర్ 3 కామా 42 p q స్క్వేర్ r స్క్వేర్ కామా 63 p స్క్వేర్ q క్యూబ్ r పవర్ 4ల యొక్క గరిష్ట సామాన్య భాజకాన్ని కనుక్కోండి అని చెప్పడం జరుగుతుంది. ఈ గరిష్ట సామాన్య భాజకం అంటే ఏంటి? ఇచ్చినటువంటి సంఖ్యల్లో ఏ సంఖ్య కారణాంకాలు అయితే భాజకాలు అయితే గరిష్టంగా ఉంటాయో ఆ సంఖ్యను ఏమంటాం? గరిష్ట భాజకం అని చెప్పడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మాకు ఇచ్చింది ఏంటిది ఉంది? ఫస్ట్ 21 ఉంది. 21 చూద్దాం ఒకసారి. 21 తీసుకున్నట్లయితే 21 ఏమని రాయవచ్చు మనము? 3 × 7 అని రాయవచ్చు. 3 × 7. తర్వాత నెక్స్ట్ p స్క్వేర్ నేను రాయచ్చు p × p. q పవర్ 4 నేను రాయచ్చు q × q × q × q. నెక్స్ట్ r క్యూబ్ ఉంది. r క్యూబ్ ఏమని రాస్తాం? r × r అని రాస్తాం. నెక్స్ట్ లేదు ఇక్కడ ఎంత వెళ్తుంది? 42 ఉంది. 3 × 7 × 2. దీని ఇంకా ఇక్కడ p × p. తర్వాత q × q స్క్వేర్, r × r స్క్వేర్. నెక్స్ట్ 63 ఉంది. 3 × 7 × 3. తర్వాత ఇక్కడ ఏమి ఇచ్చాడు? p స్క్వేర్ ఉంది. p × q క్యూబ్ ఉంది. q × q. నెక్స్ట్ r పవర్ 4 ఉంది. r × r. చూడండి, ఇందులో ఉమ్మడిగా ఉన్నటువంటి కారణాంకాలు ఏమి చూద్దాం. ఉమ్మడి గరిష్ట సామాన్య భాజకాన్ని కనుక్కోవాలి కాబట్టి ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 7 ఉంది, ఇక్కడ ఒక 3 ఉంది, ఇక్కడ ఒక 3 ఉంది, ఇక్కడ ఒక 3 ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఈ 3 2లు ఫస్ట్ దాంట్లో లేవు. నెక్స్ట్ p చూసినట్లయితే ఇక్కడ ఒక p ఉంది, ఇక్కడ ఒక p ఉంది, ఇక్కడ ఒక p ఉంది. నెక్స్ట్ రెండో p చూసుకున్నట్లయితే ఇక్కడ ఉంది కానీ ఇక్కడ లేదు కాబట్టి p రాయడానికి అవకాశం లేదు. q తీసుకున్నట్లయితే ఇక్కడ ఒక q, ఇక్కడ ఒక q, ఇక్కడ ఒక q. నెక్స్ట్ ఇక్కడ ఒక q ఉంది, ఇక్కడ ఒక q ఉంది, ఇక్కడ ఒక q ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఇంకో q తీసుకున్నట్లయితే ఇక్కడ 2 qలే ఉన్నాయి కాబట్టి అది కాదు. నెక్స్ట్ r తీసుకున్నట్లయితే ఇక్కడ ఒక 6, ఇక్కడ ఒక 6, ఇక్కడ ఒక 6. నెక్స్ట్ ఇక్కడ ఒక 6 తీసుకున్నట్లయితే ఇక్కడ ఒక 6, ఇక్కడ ఒక 6. నెక్స్ట్ ఇక్కడ r తీసుకుంటే మళ్ళీ ఇక్కడ r లేదు కాబట్టి ఉన్నటువంటి వాటిని ఉమ్మడిగా ఉన్నటువంటి వాటిని తీసుకుందాం. ఇప్పుడు ఏం తీసుకున్నాం? ఫస్ట్ గరిష్ట సామాన్య భాజకం అన్నాం. ఈ గరిష్ట సామాన్య భాజకం ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి? గరిష్ట సామాన్య భాజకం ఇజ్ ఈక్వల్ ఎంత? ఇక్కడ 3 ఉంది × 7. నెక్స్ట్ p × q r × r. ఈ మూడిట్లో గరిష్టంగా ఉన్నటువంటి కారణాంకాలు భాజకాలు గుణిజాలుగా ఏమేమి చెప్తాం? ఇక్కడ p 1 వచ్చింది, q 2 సార్లు వచ్చింది, r 2 సార్లు వచ్చింది కాబట్టి 7 3 21 p q స్క్వేర్ r స్క్వేర్. ఇచ్చిన ఆప్షన్లో 21p q స్క్వేర్ r స్క్వేర్ ఎక్కడ ఉందో చూడండి. ఇచ్చింది ఇక్కడ ఉంది కదా, ఇక్కడ సెకండ్ ఆప్షన్ అనేటువంటిది ఇచ్చిన ప్రశ్నకి సరైనటువంటి సమాధానంగా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ రెండు సంఖ్యలు 3:5 నిష్పత్తిలో ఉన్నాయి. ప్రతి సంఖ్య నుండి 9 తీసివేస్తే కొత్త సంఖ్యలు 12:23 నిష్పత్తిలో ఉంటాయి. అప్పుడు ఆ రెండు సంఖ్యల మొత్తం ఎంత అంటున్నాడు. ఆ రెండు సంఖ్యలు మనకు తెలియవు కాబట్టి వాటి యొక్క నిష్పత్తి ఉంది కాబట్టి 3x, 5x అనుకుంటాము. 3x, 5x అయితే అప్పుడు ఏమవుతుంది చూడండి. 3x, 5x. అప్పుడు ప్రతి సంఖ్య నుండి ఎంత తీసేయమంటున్నాడు? 9 తీసివేస్తే కొత్తగా ఏర్పడే సంఖ్యల యొక్క నిష్పత్తి ఇచ్చాడు. ఇప్పుడు ఏమవుతుంది? 3xలో నుంచి -9 చేయమంటున్నాడు, 5xలో నుంచి 9 చేయమంటున్నాడు. దాని రేషియో ఏమి ఇచ్చాడు? 12/23 అని ఇచ్చాడు. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే 23 × 3x - 9 12 × 5x - 9 అవుతుంది. చూడండి, 23 ముల్లో 9, 3 2 6 x. తర్వాత 23 9 ఎంత అవుతుంది? 9 3 27, 7 2 9 2 18 19 20 207.
ఈజ్ ఈక్వల్ 12 5 60 ఎక్స్ 12 9 108. చూడండి ఈ 69x మైనస్ 60x ఈజ్ ఈక్వల్ మైనస్ 108 ప్లస్ 207. 207లో నుంచి ఎంత తీసేయాలంటున్నాడు? ఇక్కడ తీసేసినట్లయితే ఎంత అవుతుంది? 9x అవుతుంది. 9x తర్వాత ఈ 207లో నుంచి 108 తీసేయమంటున్నాడు. 207లో నుంచి 108 తీసేయమంటున్నాడు. తీసేస్తే ఎంత వస్తుంది? 17. 17లో నుంచి 8 తీసేస్తే 9. తర్వాత ఇక్కడ ఏముంది? 1 సబ్ట్రాక్షన్ అయిపోయింది కాబట్టి ఇక్కడ 10 అవుతుంది. 10లో నుంచి 10లో నుంచి తీసేస్తే 9 ఉంటుంది కాబట్టి 99 అవుతుంది. 99 వచ్చింది. దేర్ఫోర్ ఇంకేం రాసుకోవచ్చు? x ఈజ్ ఈక్వల్ 99/9 x ఈజ్ ఈక్వల్ 11. కానీ ఆ రెండు సంఖ్యలు మనం ఏమనుకున్నాము? 3x, 4x అనుకున్నాం. అప్పుడు ఆ రెండు సంఖ్యల మొత్తం ఎంత అంటున్నాడు? ఆ రెండు సంఖ్యలు ఒకటి ఏమవుతుంది? 3x. 3x అంటే ఎంత? 3 × 11 ఎంత వస్తుంది? 33. ఇంకో సంఖ్య ఏమనుకున్నాం? 5x అనుకున్నాం. 5 × 11 5. ఈ రెండింటి యొక్క మొత్తం అన్నాడు, ఆ రెండు సంఖ్యల మొత్తం అన్నాడు కాబట్టి ఇప్పుడు ఈ రెండింటి మొత్తాన్ని కలుపుదాం. ఇక్కడ 33 + 55 88 అనేటువంటిది ఆప్షన్లో ఎక్కడ ఉందో చూడండి. ఫస్ట్ ఆప్షన్ 88 అనేటువంటిది సరైనదిగా మనము చెప్పడం జరుగుతుంది. ఆ రెండు సంఖ్యల మొత్తము అన్నాడు. ఆ రెండు సంఖ్యలు 3x 5x ఫైండ్ అవుట్ చేసాము. ఆ రెండింటిని కలిపితే ఎంత వచ్చింది? మనకు 88 రావడం అనేటువంటి జరుగుతుంది. ఇది సరైనటువంటి ఆప్షన్గా చెప్పడం అనేటువంటి జరుగుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 93 చూడండి. 93 ఏమి ఇచ్చాడు? -1⁻⁻4 అని ఇవ్వడం జరిగింది. మనకు ఘాతాంక నియమాలు తెలుసు. a⁻n = 1/a⁻n అనేటువంటి నియమం తెలుసు. దీని ప్రకారం రాసినట్లయితే ఇది ఏమవుతుంది? ఫస్ట్ -1/4ని ఏం రాయొచ్చు? 1/-1/4 అని రాయవచ్చు. -1 × -1 × -1 ఇది సరి సంఖ్య కాబట్టి ఇది ఓవరాల్గా ఏమవుతుంది? ప్లస్గా మారిపోవడం జరుగుతుంది. 1 × 1 1 కాబట్టి 1 అనేటువంటి ఆప్షన్ ఇచ్చిన దాంట్లో ఎక్కడ ఉందో అది సరైనదిగా చెప్పడం జరుగుతుంది. ఏం లేదు, -1 అంటే ఏంటి అర్థము? -1 × -1 × -1 × -1 ప్లస్ +× మైనస్ × ప్లస్ కాబట్టి ఓవరాల్ ఏమొచ్చింది? +1 వచ్చింది. 1/1 = 1. ఆప్షన్ 4th వన్ ఇది కరెక్ట్గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ 94 చూద్దాం. 94 చూడండి. ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఒక చతురస్రాకార సమాంతర తలంపై 2 సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగిన 4 ఏకరీతి వృత్తాలను ఒకదానికొకటి స్పృశించుకునేలా ఉంచారు. వాని మధ్య ఉన్న ఖాళీ ప్రదేశ వైశాల్యము చదరపు సెంటీమీటర్లలో ఎంత ఉంటుంది అంటున్నాడు. సమాంతర తలంపై 2 సెంటీమీటర్ల వ్యాసం కలిగినటువంటి 4 ఏకరీతి వృత్తాలు ఉన్నాయట. అవి ఒకదానికొకటి స్పృశించుకునేలా ఉన్నాయట. వాటి మధ్య ఉన్నటువంటి ఖాళీ ప్రదేశం ఏంటో కనుక్కోండి అంటున్నాడు. ఫస్ట్ మనం చతురస్రం గీద్దాం. ఇది ఒక చతురస్రము. ఈ చతురస్రంలో తీసుకున్నట్లయితే 4 వృత్తాలు ఉన్నాయట. ఈ 4 ఒకదాన్ని ఒకటి విధంగా స్పృశించుకుంటున్నాయి. చూడండి రాషాబాయ్ కటింగ్ అవుతుందిగా రావట్లేదు.
ఇలా 4 ఒకదానికొకటి స్పృశించుకుంటున్నాయి అంటున్నాడు. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత అని ఇచ్చాడు? 2 సెంటీమీటర్లు అని ఇచ్చాడు. ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా ఎంత ఉంటుంది? 2 సెంటీమీటర్లు ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా 2 సెంటీమీటర్లు, ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా 2 సెంటీమీటర్లు. కానీ వాడు మనకి ఏం కావాలి? ఫస్ట్ చతురస్ర వైశాల్యం కావాలి. ఈ ఖాళీ ప్రదేశం అంటే ఇక్కడ 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 ఏర్పడినటువంటి ఈ ఖాళీ ప్రదేశం యొక్క వైశాల్యం ఎంత అని అంటున్నాడు. ఫస్ట్ మనకు ఈ వృత్తం యొక్క వైశాల్యంలో వృత్తం యొక్క వ్యాసార్థం తెలుసు, కానీ చతురస్రం యొక్క భుజం తెలియదు. ఈ భుజం తెలియాలంటే చూడండి, వ్యాసార్థం అనేటువంటిది ఇక్కడ నుంచి కేంద్రం నుంచి వృత్త పరిధికి ఉన్నటువంటి దూరాన్ని మనం ఏమంటాం? వ్యాసార్థం అంటాం. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంటుందో ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా అంతే ఉంటుంది. అంటే ఇది 2 ఉంటే ఇది 2నే అయింది, ఇది 2 ఉంటే ఇది కూడా ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంటుంది? 2 అవుతుంది. 2 + 2 + 2 + 2 మొత్తం ఎంత అవుతుంది? 2 కలిపితే 4, 4కి 2 కలిపితే 6, 6కి 2 కలిపితే 8. అంటే ఈ భుజం మొత్తం పొడవు ఎంత? 8. చతురస్రం యొక్క భుజం పొడవు ఇచ్చాడు. ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏం చేయొచ్చు? చతురస్ర వైశాల్యం అనుకోవచ్చు. తర్వాత ఒక్కొక్క వృత్త వైశాల్యం, ఈ 4 వృత్తాలు, ఎన్ని వృత్తాలు ఉన్నాయి? 4 వృత్తాలు ఉన్నాయి. ఈ 4 వృత్తాల వైశాల్యం నుంచి ఈ చతురస్ర వైశాల్యం నుంచి ఈ 4 వృత్త వైశాల్యాలను తీసివేస్తే మనకు కావాల్సినటువంటి మిగిలి ఉన్నటువంటి ఎక్కడెక్కడైతే ఖాళీ ప్రదేశం ఉందో ఇక్కడ 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 ఉన్నటువంటి ఖాళీ ప్రదేశం యొక్క వైశాల్యం మనకు తెలవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. దాని ప్రకారం మనం తీసుకున్నట్లయితే చూడండి, చతురస్రం యొక్క వైశాల్యం ఏంటిది? చతురస్ర వైశాల్యానికి సూత్రం ఏంటిది? భుజము స్క్వేర్. అంటే ఇక్కడ ఎంత వచ్చింది? భుజము 8 వచ్చింది. 8 స్క్వేర్ అంటే ఎంత? దీని వాల్యూ 64. నెక్స్ట్ వృత్తం యొక్క వైశాల్యం. వృత్త వైశాల్యం మనకు ఫార్ములా తెలుసు. ఏంటిది? వృత్త వైశాల్యం దట్ ఈజ్ ఈక్వల్ πr స్క్వేర్. π ఇంటూ r అంటే ఎంత? ఇక్కడ వ్యాసార్థం ఎంత అని ఇచ్చాడు? మనకు 2 అని ఇచ్చాడు. 2 ఏమవుతుంది అప్పుడు? π ఇంటూ 4. 2 స్క్వేర్ అంటే 4 కదా, 4 5 అవుతుంది. ఇంకా దీన్ని రాసినట్టయితే 4 5. కాకపోతే ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకు? ఎన్ని వృత్తాలు ఉన్నాయి? ఇలాంటివి సేమ్ వృత్తాలు 4 ఉన్నాయి. కాబట్టి 4 వృత్త వైశాల్యాలు ఏమవుతుంది? 4 వృత్త వైశాల్యాల మొత్తం ఎంత? మొత్తం 4 ఇంటూ 4 π 16 π. నెక్స్ట్ మనకేం కావాలి? ఈ చతురస్ర వైశాల్యంలో నుంచి ఈ 4 వృత్త వైశాల్యాలను తీసివేస్తే వాని మధ్య ఉన్నటువంటి ఖాళీ ప్రదేశ వైశాల్యం వస్తుంది. వాని మధ్య ఉన్నటువంటి ఖాళీ ప్రదేశ వైశాల్యము ఈజ్ ఈక్వల్ ఏమని రాస్తున్నాము? చతురస్ర వైశాల్యం. చతురస్ర వైశాల్యం ఎంత? 64. ఈ 64లో నుంచి ఏం తీసేయాలి? 16 π తీసివేయాలి. చూడండి, 16 కామన్ తీసామనుకోండి, 16 కామన్ తీస్తే ఎంత వస్తుంది? ఇక్కడ 16 4 64 కాబట్టి 4 - 5. ఇచ్చిన ఆప్షన్లో ఇది ఎక్కడైతే ఉంటుందో అది సరైనదిగా చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. ఎంత? ఇక్కడ థర్డ్ ఆప్షన్ అనేటువంటి 16 × 4 - 5. 16 × 4 - 5. కాబట్టి ఇది ఈ క్వశ్చన్కి సరైనటువంటి ఆన్సర్గా చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, ఒక దీర్ఘచతురస్రాకార యొక్క దిమ్మ యొక్క సంపూర్ణతల వైశాల్యము 7488 చదరపు సెంటీమీటర్లు. దాని పొడవు, వెడల్పులు మరియు ఎత్తుల నిష్పత్తులు ఉన్నాయి. అయితే అప్పుడు దాని యొక్క వెడల్పు ఎంత అంటున్నాడు. ఇక్కడ మనకేమి ఇచ్చాడు? ఒక దీర్ఘచతురస్రం యొక్క సంపూర్ణతల వైశాల్యం ఇచ్చాడు. ఇచ్చి వాని యొక్క పొడవు, వెడల్పుల మరియు ఎత్తుల నిష్పత్తి ఇచ్చాడు. ఏం కనుక్కోమంటున్నాడు? వెడల్పునే కనుక్కోమని చెప్పడం అనేటువంటిది జరిగింది. దీర్ఘచతురస్రాకార సంపూర్ణతల వైశాల్యం, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎత్తు, పొడవు, వెడల్పు, ఎత్తులు అనేటువంటి తీసుకున్నట్లయితే పొడవు ఏమవుతుంది? 4x అవుతుంది. పొడవు 4x, వెడల్పు 3x, ఎత్తు 2x తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. దీర్ఘచతురస్రం యొక్క సంపూర్ణతల వైశాల్యం, సంపూర్ణతల వైశాల్యం ఫార్ములా ఉంది. ఏంటి ఫార్ములా? 2 × LB + BH + LH. ఈ ఫార్ములా ఎంత? దీనికి ఎంతకు సమానం అన్నాడు? 7488కి సమానం అన్నాడు. 2కి 2, L అంటే ఎంత? ఇక్కడ 4x, B అంటే ఎంత? 3x ప్లస్ B అంటే ఎంత? 3x ఇంటూ H అంటే 2x ప్లస్ L అంటే ఎంత? 4x ప్లస్ H అంటే ఎంత? 2x.
చూడండి ఇంకా 7 4 8 8 is equal 2 into 12x square plus 3 2 जा 6x square plus 8x square ఇంకా సింప్లిఫై చేసినట్లయితే 2 4 7 4 8 8 is equal 2 into ఎంత అవుతుంది 20 26 20 plus 6 26x square చూడండి ఇది 2 టేబుల్లో క్యాన్సిల్ చేసినట్లయితే 2 3 जा 6 2 7 जा 14 2 4 जा 2 4 जा నెక్స్ట్ మళ్ళీ 26x square is equal ఎంత రాస్తాం 3 7 4 4 ఇది కూడా 2 టేబుల్లో తీసినట్లయితే 2 1 जा 2 2 3 जा 6 2 1 जा 2 ఎంత అవుతుంది 16 2 6 जा 2 8 जा 2 8 जा 16 2 7 जा 2 2 जा x square is equal to ఏమని రాయొచ్చు x square is equal to 1872 by 13 ఇంకా దీన్ని డివిజన్ చేసినట్లయితే చూడండి 1872 డివిజన్ 13 13 1 जा 13 5 7 13 4 52 పోతే 5 అవుతుంది 13 4 52 ఎంత వచ్చింది 144 వచ్చింది x square is equal to 144 therefore x is equal to ఏమవుతుంది అండర్ రూట్ ఆఫ్ 144 అవుతుంది 144 యొక్క వర్గమూలం ఎంత 12 మనకు కావాల్సిన ఏమడిగాడు దాని వెడల్పు అడిగాడు వెడల్పు ఎంత అనుకుందాం మనం ఇక్కడ 3x కాబట్టి వెడల్పు 3x is equal to 3 into 12 12 3లో 36 36 అనేటువంటిది సరైనటువంటి ఆప్షన్గా చెప్పడం జరుగుతుంది ఇచ్చిన ఆప్షన్లో 36 ఎక్కడ ఉంది 4th వన్ కాబట్టి సరైనటువంటి ఆన్సర్ 4th వన్గా మనము కన్సిడర్ చేయడం అనేటువంటిది జరుగుతుంది నెక్స్ట్ చూడండి 3 power 160 minus 3 power 151 by 3 power 150 వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు ఇక్కడ చూడండి ఇక్కడ 3 power 150 ఉంది ఇక్కడ 3 power 150 ఉంది ఇక్కడ 3 power 151 ఉంది వాటిని కామన్ చేద్దాం కామన్ తీయాలంటే చూడండి ఫస్ట్ ఏం చేసుకోవచ్చు దీంట్లో 3 power 150 into 3 power 10 అని రాయొచ్చు ఈ రెండింటి యొక్క భూములు సమానంగా వాటి ఘాతాంకాలు కలిపితే మళ్ళీ ఏమవుతుంది 3 power 160 వస్తుంది దీన్ని కూడా ఏం రాయొచ్చు మైనస్ 3 into 150 into 3 power 1 అని రాయొచ్చు బై 3 power 150 ఇక్కడ 3 power 150 ఇక్కడ ఉంది కాబట్టి కామన్ తీసినట్లయితే 3 power 150 కామన్ తీస్తే 3 power 10 మైనస్ 3 power 1 అంటే 3 బై 3 power 150 చూడండి ఇంకా ఈ 350కి 3 power 150కి 3 power 150 క్యాన్సల్ ఇందులో నుంచి మనం ఇంకా 3ని కామన్ తీసామనుకోండి 3 కామన్ తీస్తే 3 power 9 మైనస్ 1 ఇచ్చిన ఆప్షన్లో ఎక్కడ ఉందో చూడండి ఇచ్చిన ఆప్షన్లో సెకండ్ వన్ అనేటువంటిది సరైనటువంటి ఆప్షన్గా చెప్పడం జరుగుతుంది చూడండి ఎందుకు కామన్ తీసానంటే ఇక్కడ 3 power 10 ఏమని రాయొచ్చు మనము 3 power 10 ఏమని రాయొచ్చు 3 power 9 into 3 power 1 అని రాయొచ్చు ఇక్కడ 3 power 1 ఆల్రెడీ ఉంది రెండిట్లో నుంచి 3 power 1 కామన్ వస్తే ఏమవుతుంది 3 power 1 కామన్ వస్తే 3 power 9 మైనస్ 1 అవుతుంది అదే ఇక్కడ రాస్తాము అదే ఎక్కడ ఉంది సెకండ్ ఆప్షన్గా చెప్పడం అనేటువంటిది జరుగుతుంది 3 into 3 power 9 మైనస్ 1 అనేటువంటిది ఇచ్చే క్వశ్చన్కి సరైనటువంటి ఆన్సర్గా చెప్పడం అనేటువంటి జరుగుతుంది నెక్స్ట్ వన్ Question number 97 3, 4 అనే బిందువు రేఖపై
y is equal to ax plus 2/3 అనేటువంటి పై ఉన్నట్లయితే a యొక్క విలువ ఎంత అంటున్నాడు. ఇక్కడ ఒక రేఖ ఇచ్చాడు, ఆ రేఖ పైన ఏ బిందువు ఉందట, 3,4 అనేటువంటి బిందువు ఉందట. ఉంటే అప్పుడు ఏ విలువ ఎంత అంటున్నాడు. మనకి ఇచ్చినటువంటి మనకేమి ఇచ్చాడో దాన్ని తీసుకుని ఇక్కడ సింప్లిఫై చేసినట్లయితే చూడండి, ఇక్కడ మనకేమి ఇచ్చాడు, ఇక్కడ భాగిస్తుంది, ఇటువైపు తీసుకొస్తే ఏమవుతుంది, గుణిస్తుంది. 3y is equal to ax plus 2 అవుతుంది. ఈ రేఖ పైన ఏ బిందువు ఉందట, 3,4 అనేటువంటి బిందువు ఉందట. 3,4 అనేటువంటి బిందువు ఈ రేఖపై ఉంది అని ఇచ్చాడు. అంటే x ఉన్న చోట 3 సబ్స్టిట్యూట్ చేయాలి, y ఉన్న చోట 4 సబ్స్టిట్యూట్ చేసినట్లయితే చూడండి, 3 × 4 దట్ ఈస్ ఈక్వల్ టు a × 3 ప్లస్ 2. 4 3 12, 3a ప్లస్ 2. ఈ 12కి ఈ ప్లస్ 12 ఇటువైపు తీసుకొస్తే -2 అవుతుంది. కాబట్టి 3a is equal అవుతుంది. నెక్స్ట్ 12 నుంచి 2 తీసివేస్తే 10 అవుతుంది. 10 is equal to 3a. a is equal to 10/3. ఇచ్చిన ఆప్షన్లో ఏ వాల్యూ ఏమవుతుంది, 10/3. ఎక్కడ చూడండి, 10/3 అనేటువంటి ఫస్ట్ వన్ ఆప్షన్. కాబట్టి సరైనటువంటి ఆప్షన్గా ఫస్ట్ వన్ని చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ 8 క్వశ్చన్ చూసినట్లయితే ఏమి ఇచ్చాడు మనకు, ఈ కింది వాటిలో అతిపెద్ద 4 అంకెల ఘన సంఖ్య అంటున్నాడు. అతిపెద్ద 4 అంకెల సంఖ్య తీసుకున్నట్లయితే ఏంటి మనకు తెలుసు, అతిపెద్ద 4 అంకెల సంఖ్య, అతిపెద్ద 4 అంకెల సంఖ్య 9999. ఇది అతిపెద్ద 4 అంకెల సంఖ్య. కానీ మనకి ఇక్కడ ఏమడిగాడు, అతిపెద్ద 4 అంకెల ఘన సంఖ్య ఎంత అంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ 21 తీసుకున్నాం అనుకోండి, 21 క్యూబ్ తీసుకున్నట్లయితే ఏమవుతుంది, 21 × ఇలా వస్తుంది. దీని వాల్యూ ఎంత వస్తుంది మనకు, 9261 అవుతుంది. దీని తర్వాత సంఖ్య తీసుకున్నట్లయితే 22 తీసుకున్నాం అనుకోండి, 22 క్యూబ్ అనేది ఇది తీసుకున్నట్లయితేనేమో <99999. ఇది తీసుకున్నాం అనుకోండి, దీని వాల్యూ ఏమవుతుంది, 22 × 22. వీటిని సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది, 10,648. ఇది గ్రేటర్ దాన్ 9999. కాబట్టి ఆ 4 అంకెల అతిపెద్ద 4 అంకెల ఘన సంఖ్య ఏమవుతుంది, ఇప్పుడు 21 క్యూబ్ అవుతుంది. దాని వాల్యూ ఎంత వచ్చింది మనకు, 9261. ఇచ్చిన ఆప్షన్లో 9261 అనేటువంటిది ఎక్కడ ఉంది, థర్డ్ వన్ ఉంది. సార్ 22 తీసుకున్నాం అనుకోండి, 20 తీసుకుంటే ఎంత అవుతుంది, 10,000 చిల్లర వెళ్ళిపోతుంది. మనకు ఉన్నటువంటిది ఎంత, 9,999 అనేటువంటిదే 4 అంకెల గరిష్ట సంఖ్య. ఒకవేళ సార్ ఇక్కడ 21 ఎంత తీసుకున్నాం, 20 తీసుకున్నాం అనుకోండి, 20 తీసుకుంటే ఏమవుతుంది, 8,000 దగ్గరలో ఉంటుంది. అదే 21 తీసుకుంటే 9,000 దాటింది. 22 తీసుకుంటే 10,000 దాటిపోయింది. కానీ మనకు ఉండాల్సింది ఎక్కడ ఉండాలి, ఈ 9,999కి దగ్గరగా ఉండాలి అన్నాడు. ఈ దగ్గరగా ఉన్నటువంటిది ఒకటి, అదేంత 21 క్యూబ్ దట్ ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది, 9,261. ఇచ్చిన ఆప్షన్లో 9,261 ఎక్కడ ఉందో చూడాలి. చూసినట్లయితే థర్డ్ వన్ ఆప్షన్ అనేటువంటిది సరైనదిగా చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 99 చూసినట్లయితే, ఒక కంపెనీలో అందరు ఉద్యోగుల సగటు వేతనము 6,000. వీరిలో 6 ఉద్యోగుల సగటు వేతనము 10,000 మరియు మిగిలిన ఉద్యోగుల సగటు వేతనము 5,000. అయితే ఆ కంపెనీలోని మొత్తం ఉద్యోగుల సంఖ్య ఎంత అంటున్నాడు. ఆ కంపెనీలో ఎంతమంది ఉద్యోగులు ఉన్నారో తెలియదు, ఆ సంఖ్యని అనుకోమంటున్నాడు. ఆ అందరి ఉద్యోగుల సగటు వేతనం మాత్రము 6,000 అని ఇవ్వడం జరిగింది. 6 ఉద్యోగుల సగటు వేతనం కూడా ఇచ్చాడు. ఎంత అని ఇచ్చాడు, 10,000 అని ఇచ్చాడు. మిగిలిన ఉద్యోగుల యొక్క సగటు వేతనము 5,000 అని ఇవ్వడం జరిగింది. అయితే ఆ ఉద్యోగుల సంఖ్య మనకు తెలియదు కాబట్టి ఏమనుకుందాము, ఎక్స్ అనుకుందాం. ఉద్యోగుల సగటు, మొత్తం ఉద్యోగుల సంఖ్య తెలియదు కాబట్టి ఎక్స్ అనుకున్నట్లయితే ఉద్యోగుల మొత్తం సంఖ్య ఎంత అనుకుందాము, ఎక్స్. చూడండి, ఆ
అందరు ఉద్యోగుల సగటు వేతనం అంటే ఎక్స్ ఉద్యోగుల యొక్క సగటు వేతనం ఏమని రాస్తాము? ఎక్స్ ఉద్యోగుల యొక్క సగటు వేతనం ఎంత అని ఇచ్చాడు? 6,000 అని ఇచ్చాడు. మరి అందరి ఉద్యోగుల మొత్తం విలువ ఏమవుతుంది అప్పుడు? 6,000 ఇంటూ ఎక్స్ అవుతుంది. 6,000 ఇంటూ ఎక్స్ అవుతుంది. ఆ కంపెనీలో ఉన్నటువంటి మొత్తం ఉద్యోగుల యొక్క సగటు వేతనం ఎంత అవుతుంది అప్పుడు? ఆ మొత్తం వేతనం ఎంత అవుతుంది? 6,000 ఇంటూ ఎక్స్. అందరి లేకపోతే ఉద్యోగుల మొత్తం ఉద్యోగుల వేతనం ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు అనుకున్నాము? ఎక్స్ అనుకున్నాం. వారి యొక్క సగటు ఎంత అని ఇచ్చాడు? 6,000 అని ఇచ్చాడు. కాబట్టి ఎంత వస్తుంది? 6,000 ఇంటూ ఎక్స్. నెక్స్ట్, వీరిలో 6 ఉద్యోగుల సగటు వేతనము ఎంత అని ఇచ్చాడు? 10,000 అన్నాడు. 6 ఉద్యోగుల మొత్తం ఎంత అవుతుంది చూడండి. 6 ఉద్యోగుల మొత్తం వేతనం ఎంత అవుతుంది? 6 ఇంటూ 10,000 ఎంత అవుతుంది? ఇది 60,000 అవుతుంది. నెక్స్ట్, మిగిలిన ఉద్యోగుల యొక్క సగటు వేతనం ఎంత అని ఇచ్చాడు? 5,000 అని ఇచ్చాడు. కానీ మనకు మొత్తం ఉద్యోగులు ఎంత అనుకున్నాము? ఎక్స్ అనుకున్నాం. అందులో ఎంతమంది ఉద్యోగులు పోయారు? 6 ఉద్యోగులు పోయారు. అంటే ఎక్స్లో నుంచి 6 తీసేస్తే ఎక్స్ మైనస్ 6 అవుతుంది. ఆ ఎక్స్ మైనస్ 6 ఉద్యోగుల సగటు వేతనం ఎంత అని ఇచ్చాడు? 5,000 అని ఇచ్చాడు. ఆ ఎక్స్ మైనస్ 6 ఉద్యోగుల యొక్క వేతనం చూద్దాం. ఎక్స్ మైనస్ 6 ఉద్యోగుల మొత్తం వేతనము ఏమవుతుంది? ఎక్స్ మైనస్ 6 ఇంటూ ఎంత ఇచ్చాడు? ఒక సగటు వేతనం ఎంత ఇచ్చాడు? 5,000 ఇచ్చాడు కాబట్టి 5,000 అవుతుంది. దీన్ని ఇంకా సింప్లిఫై చేసినట్లయితే ఏమవుతుంది? 5,000x మైనస్ 6,5లో 30 30,000. చూడండి, మొత్తం ఉద్యోగుల వేతనం అన్నప్పుడు 6,000x ఈజ్ ఈక్వల్ ఇది ఎంతమందిది? 6 ఎంత వచ్చింది? 60,000 వచ్చింది. ప్లస్ ఎక్స్ మైనస్ 6 యొక్క ఉద్యోగుల వేతనం ఎంత వచ్చింది? 5,000x మైనస్ 30,000. ఇక చూడండి, 6,000x మైనస్ 5,000x ఇటువైపు తీసుకొస్తున్నాను. ఈ 60,000 నుంచి 30,000 తీసివేస్తే 30,000 వస్తుంది. ఇక్కడ 6,000 నుంచి 5,000 తీసివేస్తే 1000 వస్తుంది. 1000x ఈజ్ ఈక్వల్ 30,000. x ఈజ్ ఈక్వల్ 30/1000. ఈ 3 సున్నాలకి ఈ 3 సున్నాలు క్యాన్సల్. x ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది? 30 వచ్చింది. x అంటే ఏమనుకున్నాము? మొత్తం ఉద్యోగుల సంఖ్య ఎంత అన్నాం? ఉద్యోగుల సంఖ్య ఏమనుకున్నాము? x అనుకున్నాము. కాబట్టి ఉద్యోగుల సంఖ్య ఎంత వచ్చింది? 30 వచ్చింది. ఇచ్చిన ఆప్షన్లో 30 ఎక్కడ ఉంది? థర్డ్ వన్. కాబట్టి ఇది కరెక్ట్ అయినటువంటి ఆన్సర్గా మనము చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సరే, ఓకే. చూడండి, సంఖ్య 736ను 1/2:2/3:3/4 నిష్పత్తిలో విభజిస్తే ఏర్పడే రెండో సంఖ్య ఎంత అంటున్నాడు. వీటి యొక్క కాసా కనుక్కోవాలి. ఫస్ట్ వీటి యొక్క హారాలు సమానం చేసి ఆ సంఖ్యను కనుక్కున్నట్లయితే మనకు కావాల్సినటువంటి రెండో సంఖ్య ఎంతో చూద్దాం. ఫస్ట్ చూద్దాము. 2,3,4ల కాసాగు ఏమవుతుంది చెప్పండి? 2, 3, 4. కాసాగు అనుకున్నట్లయితే 2 1 జా 2, 3 2 2 జా ఎంత అవుతుంది? 3 2 జా 6, 6 2 జా 12. కాసాగు ఎంత వచ్చింది? 12 వచ్చింది. కాబట్టి ఫస్ట్ ఫ్రాక్షన్ తీసుకున్నట్లయితే ఫస్ట్ భిన్నం ఏముంది? 1/2 ఉంది. 1/2 ఇంటూ దీన్ని 6కి 12కి ఈక్వల్ చేయాలి. 6ని 12కి ఈక్వల్ చేయాలంటే 6/6 చేత మల్టిప్లై చేయాలి. ఏమవుతుంది? అది 6/12
12 అవుతుంది. నెక్స్ట్ 2/3 ఉంది. 2/3 కూడా ఎంత రావాలి? 12 రావాలంటే దేని చేత మల్టిప్లై చేయాలి? 4/4 చేత మల్టిప్లై చేస్తే 4 2 జా 8, 4 3 జా 12. నెక్స్ట్ ఇది ఎంత ఇచ్చాడు? 3/4 ఇచ్చాడు. 3/4 ఇది 12 కావాలంటే ఏం చేయాలి? 3 చేత మల్టిప్లై చేయాలి. కాబట్టి అప్పుడు ఏమవుతుంది? 3 3 జా 9/12. అన్ని హారాలు సమానంగా ఉన్నాయి. ఇప్పుడు మనకు ఏ సంఖ్య కనుక్కోమంటున్నాడు? ఈ రెండో సంఖ్యని కనుక్కోమంటున్నాడు. నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు అంటున్నాడు? ఒక సంఖ్యని ఇచ్చాడు. ఒక సంఖ్యని ఏ నిష్పత్తిలో అట? ఒక సంఖ్య ఎంత ఉంది? 7 3 2. చూడండి మొత్తం కలుపుదాం. 9 6 + 8 ఎంత అవుతుంది? 12 అవుతుంది. 12 + 9 23. 23 పార్ట్స్ అని 23 పార్ట్స్ని ఎంత చెప్తున్నాడు? 736 అంటున్నాడు. 23 పార్ట్స్ ఎంత అంటున్నాడు? 23 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 736. అయితే ఒక పార్ట్ ఏమవుతుంది అప్పుడు? 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు మనము? 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ 736/23. చూడండి చేసినట్లయితే ఇది ఎంత వస్తుంది? దీని వాల్యూ 7326 డివైడెడ్ బై 23. 23 2 జా చేసామనుకోండి, 3 జా చేస్తాం 3 3 జా 9, 3 2 జా 6. 3 జా చేసామనుకోండి ఎంత వస్తుంది? 3 3 జా 9, 3 3 జా 6. కాబట్టి సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత వస్తుంది అప్పుడు? 13 నుంచి 9 తీసేస్తే 13 నుంచి 9 తీసేసామనుకోండి ఎంత వస్తుంది? 46 అవుతుంది. 46 అవుతుంది. మళ్ళీ ఎన్నిసార్లు పోతుంది? 2 టైమ్స్ పోతుంది. 46 అంటే దీని వాల్యూ ఎంత వచ్చింది? 32. 1 పార్ట్ ఎంత వద్దా? 32. కానీ మనకేం అడిగాడు అంటున్నాడు? రెండో సంఖ్య ఎంత అన్నాడు. రెండో సంఖ్య ఎంత ఏర్పడింది మనకు? 8 అన్నాడు. 8 పార్ట్స్ ఎంత? 8 పార్ట్స్ వాల్యూ ఏమవుతుంది అప్పుడు? 8 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ 32 × 8. 8 2 16, 1 8 3 24, 1 25. 256 అనేటువంటిది ఇచ్చిన ఆప్షన్లో ఎక్కడ ఉందో చూడండి. 256 అనేటువంటిది ఇచ్చిన ఆప్షన్లో సెకండ్ వన్. కాబట్టి దీనికి సరైనటువంటి రెండో సంఖ్య ఎంత అంట? 256 అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్గా మనము చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ 101 చూద్దాం. 101 ఏమి ఇచ్చాడు మనకు? సింప్లిఫికేషన్కి సంబంధించి ఇచ్చడం జరిగింది. చూడండి ఏమి ఇచ్చాడు? 0.02 హోల్ పవర్ -3 అని ఇచ్చాడు. దీని వాల్యూని ఎంతో చెప్పండి అని ఇవ్వడం జరిగింది. చూడండి దీన్ని సింప్లిఫై చేసినట్లయితే మనకు ఇంతకుముందు చెప్పాను ఘాతాంకం a పవర్ -n = 1/a/n అనేటువంటి ఫార్ములా ప్రకారం దీన్ని తీసుకున్నట్లయితే ఏమవుతుంది? 1/0.02 హోల్ పవర్ 3 అవుతుంది. హోల్ పవర్ 3 అవుతుంది. దీన్ని ఇంకా సింప్లిఫై చేసినట్లయితే చూడండి 1/2/100 హోల్ పవర్ 3. నేను ఈ పాయింట్ని రిమూవ్ చేస్తున్నాను. రిమూవ్ చేస్తే ఏమవుతుంది? 2/100 అవుతుంది. దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే 1/2 × 2 × 2 2 2 జా 4, 4 2 జా 8. తర్వాత 100 3 టైమ్స్ మల్టిప్లై 100 × 100 × 100 కాబట్టి 1 0 0 0 0 0 0 మొత్తం ఏం వచ్చాయి? 6 zeros రావడం అనేటువంటి జరుగుతుంది. ఇది ఫ్రాక్షన్ బై ఫ్రాక్షన్ కాబట్టి ఏమవుతుంది? రివర్స్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? 0 0 0/8 అనేటువంటిది జరుగుతుంది. దీన్ని ఇంకా సింప్లిఫై చేసినట్లయితే 8 1 జా 8, 8 2 జా 16, 8 5 జా 40. తర్వాత జీరోస్ 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 ఈ విధంగా రావడం అనేటువంటిది జరుగుతుంది. ఎంత వచ్చింది? 1,25,000 అనేటువంటిది ఇచ్చిన ఆప్షన్లో ఎక్కడ ఉందో చూడండి. ఇచ్చిన ఆప్షన్లో ఎక్కడ ఉంది? 4th వన్. ఏం లేదు, ఇక్కడ ఏం చేస్తున్నాము? 1 10 100 1000 10,000 లక్ష 10 లక్షలు 10 లక్షల్ని 8 చేత డివైడ్ చేస్తే మనకు 1,25,000 రావడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇచ్చిన ఆప్షన్లో 4th వన్ అనేటువంటిది సరైనదిగా మనము చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, ఒక షడ్భుజికి గీయగల గరిష్ట కర్ణాల సంఖ్య ఎంత అంటున్నాడు. క్రమ బహుభుజి తీసుకున్నట్లయితే ఒక క్రమ బహుభుజికి గీయగలిగినటువంటి భుజాల సంఖ్యకు మనకు సూత్రం తెలుసు. క్రమ బహుభుజి భుజాల సంఖ్యకు సూత్రం ఏంటంటే, క్రమ బహుభుజికి గీయగలిగినటువంటి కర్ణాల సంఖ్యకు సూత్రం ఏంటంటే n ×
n-3/2. కానీ ఇక్కడ క్రమ బహుభుజి అడగలే, ఏమడిగాడు? షడ్భుజి అడిగాడు. షడ్భుజి అంటే ఎన్ని భుజాలు ఉంటుంది? 6 భుజాలు కలిగినటువంటి పటాన్ని ఏమంటాం మనము? షడ్భుజి అని చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ n = ఏమని తీసుకుంటాము? r తీసుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. r × r-3/2. చూడండి, 2 1 జా 2 3 జా. ఇక్కడ తీసుకున్నట్లయితే 3 ఉంటుంది, 6లో నుంచి 3 సబ్ట్రాక్షన్ చేస్తే 3 వస్తుంది, 3 3 జా 9. 9 అనేటువంటిది ఇచ్చిన ఆప్షన్లో ఎక్కడ ఉందో చూడండి, ఫస్ట్ ఆప్షన్. కాబట్టి 9 అనేటువంటిది సరైనదిగా చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ ఫార్ములా. ఒక క్రమ బహుభుజికి గీయగలిగినటువంటి కర్ణాల సంఖ్య సూత్రం ఏంటంటే n × n-3/2. అప్పుడు n = ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు? షడ్భుజి అని మెన్షన్ చేశాడు. షడ్భుజి అంటే ఎన్ని భుజాలు ఉంటాయి? 6 భుజాలు ఉంటాయి. కాబట్టి n = r తీసుకున్నాము. r తీసుకొచ్చి ఫార్ములాలో సింప్లిఫై చేస్తే మనకు కావాల్సినటువంటి షడ్భుజికి గీయగలిగినటువంటి కర్ణాల సంఖ్య ఎంత వచ్చింది? 9 అనేటువంటిది రావడం జరిగింది. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అనేటువంటిది సరైనదని చెప్పడం జరుగుతుంది. 103 చూద్దాం. నెక్స్ట్ వన్ చూడండి, 103 చూసినట్లయితే ఈ కింది వానిలో బహుపది 6x² - 14x - 40 యొక్క శూన్యం ఎంత? శూన్య విలువ ఎంత అంటున్నాడు. ఈ బహుపది యొక్క శూన్య విలువ కావాలంటే దీన్ని ఏం చేద్దామంటే, ఈ బహుపదిని f(x) అనుకునేట్లయితే f(x) = 0 అయితే అప్పుడు అది ఏ వాల్యూ వద్ద అయితే 0 అవుతుందో దాన్ని ఆ బహుపది యొక్క శూన్య విలువ అని చెప్పడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంత ఇచ్చాడు మనకు? 6x² - 14x - 40 = 0 అని ఇచ్చాడు. ఇక్కడ 2 కామన్ తీయచ్చు. చూడండి, 2 కామన్ తీస్తే ఏమొస్తుంది? 3x² 7x 20 వస్తుంది. ఇక్కడ ఏం చేశాను? 2 కామన్ తీశాను. నెక్స్ట్ ఇంకా సింప్లిఫై చేస్తే 3x² - 7x - 20 = 0. ఇక్కడ చూడండి, ఈ 2 సంఖ్యలను గుణిస్తే ఎంత వస్తుంది? 60 వస్తుంది. కూడితే ఎంత రావాలి? 7x రావాలి. అలా వచ్చేటువంటిది ఏముందో చూడండి, 3x² - 12x + 5x. ఈ రెండింటిని గుణించామనుకోండి ఏమొస్తుంది? -60 వస్తుంది. యాడ్ చేస్తే -7x వస్తుంది = 0. ఇంకా ఇందులో నుంచి ఏం కామన్ తీయచ్చు? 3x కామన్ తీయచ్చు. 3x కామన్ తీస్తే x - 4. ఇందులో నుంచి ఏం కామన్ తీయచ్చు? 5 కామన్ తీయచ్చు. 5 కామన్ తీస్తే ఏమొస్తుంది? x - 4 = 0. 3x + 5 × x - 4. 2 కారణాంకాలు రావడం అనేటువంటి జరిగింది. 3x + 5 = 0. 3x = -5, x = -5/3. ఈ 5/3 అనేటువంటిది మనకి ఇచ్చిన దాంట్లో లేదు కాబట్టి అది సరైనటువంటి ఆన్సర్ కాదు. నెక్స్ట్ x - 4 = 0, x = 4. x = 4 అనేటువంటిది ఎక్కడ ఉంది? ఆప్షన్ 4 అనేటువంటిది సరైనదిగా చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 104. 3 మరియు 7 రెండింటిచే భాగించబడే 2 అంకెల సంఖ్యల మొత్తం ఎంత అంటున్నాడు. ఏ సంఖ్య చేత భాగించబడాలట? 3 మరియు 7. ఈ రెండు కూడా ఏంటివి? ప్రధాన సంఖ్యలు. ఈ రెండింటి కూడా ఉమ్మడి కారణాంకాలు అనేటువంటి ఏమున్నాయో చూద్దాం. కాసాగు ఏంటి? 3, 7 యొక్క కాసాగు 3, 7 కాసాగు 3, 7ల కాసాగు. ప్రధాన సంఖ్యలు కాబట్టి ఏం రాస్తాం? 3 × 7, 3 7 21. ఉమ్మడిగా భావించబడే మిక్కిలి చిన్న సంఖ్య ఎంత? 21, లీస్ట్ సంఖ్య. మరి అలాంటివి ఏం కావాలట? 2 అంకెల సంఖ్యల మొత్తం అంటున్నాడు. ఫస్ట్ది 21 అయితే సెకండ్ వన్ ఏమొస్తుంది? 2 చేత మల్టిప్లై చేసామనుకోండి 242. మళ్ళీ 3 చేత మల్టిప్లై చేసామనుకోండి ఏమొస్తుంది? 363. 4 చేత మల్టిప్లై చేసామనుకోండి 4 8 జా. 5 చేత మల్టిప్లై చేస్తే 105.
21 1 जा 21, 22 21 2 जा 42, 21 3 जा 63, 21 4 जा 84, 21 5 जा 105. కానీ మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఈ రెండింటి ఈ సంఖ్యలు తీసుకున్నట్లయితే 7 చేత భాగించబడుతుంది, ఎట్ ఏ టైం 3 చేత కూడా భాగించబడుతుంది. అది కూడా నెక్స్ట్ ఇది కూడా 7 చేత భాగించబడుతుంది, 3 చేత భాగించబడుతుంది. ఇలా ఈ రెండింటిచే భాగించబడే రెండంకెల సంఖ్యల మొత్తం అన్నాడు. రెండంకెల సంఖ్యలు ఎన్ని ఉన్నాయి, 1 2 3 4. ఇది కాదు కాబట్టి ఇది ఎందుకు కాదంటున్నాము, 105 అనేటువంటి 3 అంకెల సంఖ్య. మనకేం అడిగాడు, 2 అంకెల సంఖ్యల మొత్తమే అడిగాడు కాబట్టి వీటిని మొత్తమే యాడ్ చేద్దాం. ఎంతెంత 21 42 63 84. చూడండి 4 + 3 7 8 9 10 0 1 9 అవుతుంది. 9 5 9 6 15 15 + 4 19 19 + 2 21 210 వచ్చింది. 210 అనేటువంటిది ఇచ్చిన ఆప్షన్లో ఎక్కడ ఉంది, సెకండ్ వన్. కాబట్టి సరైనటువంటి ఆప్షన్ ఏమని చెప్పవచ్చును, 210. ఏంటిది అది, 3 మరియు 7 రెండింటిచే భాగించబడే 2 అంకెల సంఖ్యల మొత్తం ఎంత వస్తుంది, 210 అనేటువంటిది రావడం జరుగుతుంది. ఇచ్చిన ఆప్షన్లో అది సెకండ్ వన్ అనేటువంటిది సరైనదిగా మనము చెప్పడం జరిగింది. నెక్స్ట్ వన్, క్వశ్చన్ నెంబర్ 105. మధు 600 రూపాయలకు 120 నారింజ పండ్లను కొని వాటిలో 80 నారింజ పండ్లను 500కు అమ్మాడు. అతను మిగిలిన 40 నారింజ పండ్లను అదే రేటుకు అమ్మితే అతనికి వచ్చే లాభము లేదా నష్ట శాతం ఎంత అని అంటున్నాడు. చూడండి 120 నారింజ పండ్లనట, 120 నారింజ పండ్లను ఏం చేశాడు, 600 రూపాయలకు కొన్నాడు. 600 రూపాయలకు కొన్నాడు. ఎన్ని నారింజ పండ్లను, 120. కానీ ఏం చేశాడట, 80 నారింజ పండ్ల వాల్యూ 120 నారింజ పండ్ల విల ఎంత అంటున్నాడు, నారింజ పండ్లు ఎంత కొన్నాడట, 600 కొన్నాడు. బాగానే ఉంది. తర్వాత 80 నారింజ పండ్లను ఏం చేశాడు, 500కు అమ్మాడు. అంటే కొన్న వేల ఎంత ఇచ్చాడు, మనకు 600 అని ఇచ్చాడు. ఒక 80 పండ్లు అమ్మితే ఎంత వచ్చిందట, 500 రూపాయలు వచ్చాయి. మిగిలిన 40 పండ్లను కూడా ఇదే రేటుకి అమ్మాడట. ఇదే రేటుకి 40 పండ్ల వెల, 40 పండ్ల వెల చూడండి, 500/80 × 40, 41 जा 42 जा 500లో సగం ఎంత, 250. చూడండి ఇప్పుడు ఇది మొత్తం కూడా అమ్మిన వేల, మొత్తం పండ్ల అమ్మిన వేల ఎంత, 500 + 250 అంటే 750 అవుతుంది. అమ్మిన వేల ఎంత వచ్చింది అతనికి, అమ్మిన వేల = 500 + 250 ఎంత వస్తుంది, 750. కానీ ఆ మొత్తం పండ్లు కొన్న వేల ఎంత, 600. అంటే కొన్న వేల కంటే అమ్మిన వేల ఎక్కువగా ఉంది. అంటే ఏమొచ్చినట్టు, లాభం వచ్చినట్టు. లాభము = ఏమని రాస్తాము, లాభము = ఆవే మైనస్ కోవే. కొన్న వేల, అమ్మిన వేల మైనస్ కొన్న వేల ఎంత, 750 అమ్మిన వేల, 600 కొన్న వేల ఎంత వచ్చింది, 150 వచ్చింది లాభం. మనకేం అడిగాడు, లాభ శాతము లేదా నష్ట శాతం అడిగాడు. లాభ శాతాన్ని కానీ నష్ట శాతాన్ని కానీ దేనిపైన నిర్ణయిస్తాము, కొన్న వేల పైన నిర్ణయించడం అనేటువంటిది జరుగుతూ ఉంది. కాబట్టి లాభ శాతము = లాభము బై కొన్న వేల × 100. లాభ శాతం ఎంత వచ్చింది, 150 వచ్చింది. 150 కొన్న వేల ఎంత, 600 × 100. చూడండి ఈ 2 సున్నాలు క్యాన్సల్. 3 2 जा 6, 3 5 जा 15 అంటే 1. తర్వాత 2 1 जा 2 25 जा ఎంత శాతం లాభం అన్నట్టు, 25% లాభం. ఇచ్చిన దాంట్లో 25% ఎక్కడ చూడండి, 4th వన్. ప్రాఫిట్ ఎంత, 25%గా చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 106.
క్వశ్చన్ నెంబర్ 106 చూడండి. xy ఈజ్ ఈక్వల్ 1 అయితే x ప్లస్ వై ప్లస్ 2ను ఇలా రాయవచ్చు. ఇవంతా కూడా ఏమి ఇచ్చాడు, కారణాంకాల లబ్ధంగా ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఇచ్చిన దాన్ని మనం చూసినట్లయితే చూడండి, x ప్లస్ వై ప్లస్ 2, దీని ఏం రాయొచ్చు, x ప్లస్ వై ప్లస్ 1 ప్లస్ 1 అని రాసినట్లయితే x ప్లస్ 1 నెక్స్ట్ y ప్లస్ 1 అవుతుంది. x ప్లస్ 1 y ప్లస్ 1 ఇక్కడ ఉంది కదా, ఇక్కడ x ప్లస్ 1 తర్వాత y ప్లస్ 1 తీసుకున్నట్లయితే ఈ విధంగా రాయొచ్చు. దీని వాల్యూ చూసినట్లయితే ఏం రాదు, దీని మీనింగ్ ఏంటి, x ఇంటూ వై xy ప్లస్ 1 ఇంటూ x ఇంటూ వై xy 1 ఇంటూ x ప్లస్ తర్వాత 1 ఇంటూ y 1 ఇంటూ 1. కానీ మనకేం తెలుసు, xy ఈజ్ ఈక్వల్ ఎంత అని ఇచ్చాడు, 1 అని ఇచ్చాడు. అక్కడ ఉన్న చోట మనం 1 సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, 1 ప్లస్ x ప్లస్ వై ప్లస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ x ప్లస్ వై ప్లస్ 2. ఇక్కడ చూడండి, ఇది వచ్చింది మనకు కావాల్సిన స్టార్టింగ్ రావడం జరిగింది కదా. కాబట్టి x ఇంటూ x ప్లస్ 1 ఇంటూ వై ప్లస్ 1 అనేటువంటిది ఈ కారణాంకం కావడం అనేటువంటిది జరుగుతుంది. దాన్ని ఏమైనా రాయొచ్చు, x ప్లస్ 1 ఇంటూ వై ప్లస్ 1గా రాయడం అనేటువంటిది జరుగుతుంది. ఇచ్చిన ఆప్షన్లో థర్డ్ వన్ అనేటువంటిది సరైనదిగా మనము చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. ఇది కరెక్ట్ అయినా కాదా అని చూసినట్లయితే సింప్లిఫై చేసాం, మళ్ళీ ఏం చేస్తాం, దీన్ని సబ్స్టిట్యూట్ చేసాం. ఎందుకు, xy ఈక్వల్ ఎంత ఇచ్చాడు, 1 అని ఇచ్చాడు కాబట్టి. ఓకే, 107 చూడండి, a మైనస్ 1/a ఈజ్ ఈక్వల్ టు 3, దెన్ a స్క్వేర్ ప్లస్ 1/a² వాల్యూ ఎంత అని అంటున్నాడు. మనకి ఇచ్చినటువంటిది ఏమి ఇచ్చాడు చూడండి, a మైనస్ 1/a ఈజ్ ఈక్వల్ 3 అన్నాడు. ఈ ఇచ్చిన దాన్ని మనం రెండు వైపులా వర్గం చేసినట్లయితే a మైనస్ 1/a హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3 స్క్వేర్. ఇది a మైనస్ b హోల్ స్క్వేర్ రూపంలో ఉంది. a మైనస్ b హోల్ స్క్వేర్ సూత్రం ఏంటి, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab. దాని ప్రకారం రాసినట్లయితే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే 1/a² మైనస్ 2, a అంటే 1, a అంటే b అంటే 1/a దట్ ఈజ్ ఈక్వల్ 9. ఈ ఏకి ఏ క్యాన్సిల్ అవుతుంది, a స్క్వేర్ ప్లస్ 1/a² ఈజ్ ఈక్వల్ 9. ఈ -2 తీసుకెళ్ళామనుకోండి ప్లస్ 2 అవుతుంది. a స్క్వేర్ ప్లస్ 1/a² ఈజ్ ఈక్వల్ 9 ప్లస్ 1 అంటే 11. ఇచ్చిన ఆప్షన్లో 11 ఎక్కడ ఉంది, ఫస్ట్ వన్. కాబట్టి సరైనటువంటి ఆప్షన్ 11 అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, 108. నెక్స్ట్ 108 చూసినట్లయితే ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి, లో 2/5 ఇంటూ 4/9 ప్లస్ 2/5 ఇంటూ 5/9 ఈజ్ ఈక్వల్ 2/5లో ఉపయోగించిన ధర్మం ఏంటి అంటున్నాడు. ఏం ధర్మం ఉపయోగించాడు అంటున్నాడు, సంవృత ధర్మమా, విభాగ ధర్మమా, స్థిత్యంతర ధర్మమా, సహచర ధర్మమా అని అడుగుతున్నాడు. చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ 2/5 ఉంది, ఇక్కడ 2/5 ఉంది, ఇక్కడ కూడా 2/5 వాల్యూ ఉండడం అటువంటిది జరిగింది. ఈ రెండిట్లో నుంచి చూడండి, కామన్ తీసామనుకోండి 2/5 కామన్ తీస్తే ఫస్ట్ ఏమొస్తుంది 4/9 ప్లస్ ఇక్కడ ఎంత ఉంటుంది 5/9. దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే ఏమవుతుంది 2/5 9 4 ప్లస్ 5 2/5 9/9 1 వచ్చింది. ఎంత వచ్చింది 2/5 వచ్చింది. ఇక్కడ ఇదే ఉంది కదా 2/5. మనం ఇక్కడ ఏ ధర్మం ఉపయోగిస్తున్నాము, విభాగ ధర్మాన్ని ఉపయోగించడం అనేటువంటిది జరుగుతుంది. ఏంటిది విభాగ ధర్మం ఏంటిది, a ఇంటూ b ప్లస్ c దట్ ఈజ్ ఈక్వల్ a ఇంటూ b ప్లస్ a ఇంటూ c. ఇలా ఉంటే దీన్ని ఏమంటామంటే
విభాగ ధర్మం అని చెప్పడం జరుగుతుంది, డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అని చెప్పడం జరుగుతుంది. ఇచ్చినటువంటి ఆప్షన్లో సెకండ్ వన్ అనేటువంటిది సరైనదిగా మనము చెప్పవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 109 చూసినట్లయితే ఏమిచ్చాడు? త్రిభుజము PQRలో Q ఈజ్ ఈక్వల్ 90 డిగ్రీలు, PQ ఈజ్ ఈక్వల్ QR దట్ ఈజ్ ఈక్వల్ 3√2 సెంటీమీటర్లు అయితే PR విలువ ఎంత అని అడుగుతున్నాను. ఇక్కడ మనకు ఒక త్రిభుజం ఇచ్చాడు, PQR అనేటువంటి ఒక త్రిభుజం ఇచ్చాడు. ఆ త్రిభుజం డ్రా చేసినట్లయితే ఈ విధంగా తీసుకున్నట్లయితే నెక్స్ట్ ఎక్కడ 90 డిగ్రీస్ ఉంది? యాంగిల్ Q వద్ద 90 డిగ్రీస్, అంటే ఇది Q అయితే ఇదేమవుతుంది P, ఇది R. ఈ రెండు కొలతలు కూడా ఎలా ఉన్నాయట? సమానంగా ఉన్నాయి. ఎంత ఇచ్చాడు? అది 3√2 అని చెప్పడం జరిగింది. ఇది మనకు చూసినట్లయితే ఈ PQR అనేటువంటిది ఒక లంబకోణ త్రిభుజాన్ని ఏర్పరచడం అనేటువంటిది జరిగింది. లంబకోణ త్రిభుజంలో పైథాగరస్ నియమాన్ని అనుసరించి మనకేం తెలుసు? కర్ణము స్క్వేర్, కర్ణం ఎంత ఇక్కడ? PR స్క్వేర్, కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ భూమి స్క్వేర్, భూమి ఎంత? QR ప్లస్ ఎత్తు స్క్వేర్ PQ స్క్వేర్. కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భూమి స్క్వేర్ ప్లస్ ఎత్తు స్క్వేర్. దీన్ని మనం ఏమంటాం? పైథాగరస్ థీరం అని చెప్పడం జరుగుతుంది. దీని నుంచి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? PR వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. దీనికి మనకి ఎంత ఇచ్చాడు? QR PR కానీ ఎంత ఇచ్చాడు? PQ కానీ QR కానీ ఎంత ఇచ్చాడు? 3√2 అని ఇచ్చాడు. 3√2 హోల్ స్క్వేర్ ప్లస్ ఇది కూడా సేమ్ అదే వాల్యూ కాబట్టి హోల్ స్క్వేర్. 3 స్క్వేర్ అంటే ఎంత వస్తుంది? 9 వస్తుంది. ఇంటూ √2 ఇంటూ √2 2 అవుతుంది. ప్లస్ ఇది 3 స్క్వేర్ అంటే 9 అవుతుంది. √2 ఇంటూ √2 2 అవుతుంది. ఎంత వచ్చింది? ఇది 9 2 18 ప్లస్ 9 2 18 ఎంత? 36. ఇదేంటిది? PR స్క్వేర్. కానీ మనకేం కావాలి? PR కావాలి. PR ఈజ్ ఈక్వల్ అండర్ రూట్ ఆఫ్ 36 దట్ ఈజ్ ఈక్వల్ ప్లస్ ఆర్ మైనస్ 6. 6 అనేటువంటిది ఇచ్చిన ఆప్షన్లో ఎక్కడ ఉందో చూడండి, థర్డ్ వన్. కాబట్టి సరైనటువంటి ఆన్సర్ 6 అనేటువంటిది ఆప్షన్ సరైంది. కాబట్టి నెక్స్ట్ 110 క్వశ్చన్ చూద్దాం. చూడండి, రెండు వృత్త వైశాల్యాల నిష్పత్తి 4:9 అయితే వరుసగా వాటి వృత్త పరిధుల నిష్పత్తి ఎంత అంటున్నాడు? రెండు వృత్త వైశాల్యాల నిష్పత్తి ఎంత అంటున్నాడు? 4:9 అంటున్నాడు. వృత్త వైశాల్యానికి సూత్రం ఏంటి? మనము πr స్క్వేర్. రెండు వృత్త వైశాల్యాలు అంటున్నాడు. ఒకటి ఇలా తీసుకున్నట్లయితే πr2 స్క్వేర్, పైకి పైకి క్యాన్సిల్ అవుతుంది. R1 ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చాడు? 4:9 అవుతుంది. దేర్ఫోర్ R1:R2 ఏమని రాయొచ్చు? దీని నుంచి R1:R2 ఈజ్ ఈక్వల్ 2:3 అని రాయొచ్చు. ఎందుకంటే R1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 4 అయితే R1 ఎంత వస్తుంది? 2 అవుతుంది. R2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 9 అయితే ఎంత వస్తుంది? 3 అవుతుంది. ఏం లేదు, ఇక్కడ ఏమంటున్నాడు? R2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 9 అన్నాడు. R2 ఈజ్ ఈక్వల్ ఏమని రాస్తాం? అండర్ రూట్ ఆఫ్ 9. R2 ఈజ్ ఈక్వల్ 3 అవుతుంది. కాబట్టి R1:R2 ఈజ్ ఈక్వల్ ఎంత? 2:3. కానీ మనల్ని ఏం కనుక్కోమన్నాడు? వాటి వృత్త పరిధుల నిష్పత్తి అన్నాడు. వాటి వృత్త పరిధుల నిష్పత్తి అన్నప్పుడు వృత్త పరిధుల నిష్పత్తి అన్నప్పుడు ఏం చేస్తాం? 2πr1 2πr2. ఇక్కడ చూడండి, ఈ 2πకి ఈ 2π క్యాన్సిల్ అవుతుంది. R1 ఎంత? 2:3. మనకి ఇచ్చిన ఆప్షన్లో 2:3 ఎక్కడ ఉంది? సెకండ్ వన్. కాబట్టి ఇచ్చిన దానికి సరైనటువంటి ఆన్సర్ ఏమని చెప్పవచ్చును? 2:3 అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఎంత? 1 చూడండి, XYZ మరియు MNO అనే రెండు త్రిభుజాలలో XY ఈజ్ ఈక్వల్ టు ON, YZ ఈజ్ ఈక్వల్ టు NM మరియు XZ ఈజ్ ఈక్వల్ టు OM అయితే ఇచ్చిన త్రిభుజంలో ఏది సరైంది అంటున్నాడు. మనకు రెండు స్వరూప త్రిభుజాలు ఇచ్చాడు. ఆ రెండు స్వరూప త్రిభుజాలను తీసుకొని మనం గీసినట్లయితే చూడండి, ఇదొక త్రిభుజము,
మరొక త్రిభుజము. ఏ భుజాలు సమానం అంటున్నాడు? XY. ఇది X అనుకుందాం, ఇది Y అనుకుందాం. ఇది దేనికి సమానం అట? ONకి సమానం అట. నెక్స్ట్ YZ అనుకుందాం. YZ దేనికి? NMకి సమానం. నెక్స్ట్ XZ అనేటువంటి దేనికి సమానం? OMకి సమానం. ఈ విధంగా మనకు రెండు త్రిభుజాలు ఏర్పడినటువంటిది జరిగింది. దీని నుంచి రెండు స్వరూప త్రిభుజాల నుంచి ఏం రాయొచ్చు? Z త్రిభుజము XYZ నుంచి ఏం రాయొచ్చు? త్రిభుజము YONM రాయడం అనేటువంటిది జరుగుతుంది. ఇచ్చిన ఆప్షన్లో ఎక్కడో చూడండి 4th వన్ అనేటువంటిది సరైనటువంటి ఆప్షన్గా చెప్పడం జరుగుతుంది. ఈ రెండు త్రిభుజాల స్వరూప త్రిభుజాల యొక్క నియమం ఇచ్చాడు. ఆ రెండు స్వరూప త్రిభుజాల యొక్క నియమాలను అనుసరించి మనం రెండు త్రిభుజాలను ఏర్పాటు చేసినట్లయితే ఆ రెండు త్రిభుజాలు ఎలా ఏర్పడ్డాయి? XYZ ఒక త్రిభుజం ఏర్పడింది, ఇంకొక త్రిభుజము ONM అనేటువంటిది మరొక త్రిభుజం అనేటువంటిది ఏర్పడింది. కాబట్టి ఇచ్చిన ఆప్షన్లో 4th వన్ అనేటువంటిది సరైనదిగా మనము చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ చూద్దాం 112. చూడండి 40 40 40 అంటే ఒకట్లు 10లు 100లు 1000 10,000 లక్ష. 10 లక్షల 1,04,040ని దేని చేత గుణించమంటున్నాడు? 15 చేత గుణించమంటున్నాడు. చూడండి సింపుల్గా మనం దీన్ని చూసినట్లయితే అబ్జర్వ్ చేసినట్లయితే ఏం చూడండి 40 ఇంటూ 15 అని ఇచ్చాడు. చూడండి 15ని 0 చేత గుణిస్తే ఏమొస్తుంది? 0 వస్తుంది. 15 4 ఏమవుతుంది? 60 అవుతుంది. 60 కాబట్టి 60 ఎలా ఉందో అలానే రాస్తాం. నెక్స్ట్ మళ్ళీ 15 4 60 అవుతుంది. మళ్ళీ 15 4 60 కావడం అనేటువంటిది జరుగుతుంది. ఈ విధంగా 60 60 600 ఎక్కడ ఉంది చూడండి ఫస్ట్ ఆప్షన్. కాబట్టి ఇది సరైనటువంటి ఆప్షన్గా మనము చెప్పడం అనేటువంటి జరుగుతుంది. ఇక్కడ ఏం లేదు చూడండి 15 ఇంటూ 0 వస్తుంది. తర్వాత 15 4 60. ఇక్కడ నెక్స్ట్ ప్లేస్ ఏముంది? 0 ఉంది కాబట్టి డైరెక్ట్ ఏం రాస్తాం? మనం 60 రాసుకుంటాం. మళ్ళీ ఇక్కడ 15 4 60 నెక్స్ట్ ప్లేస్ ఏముంది? 0 ఉంది కాబట్టి ఏం రాసుకుంటాము? 15 4 60 అదే విధంగా రాసుకోవడం. దీని ముందు కూడా ఏం లేదు అంటే ఏం రాసుకోవచ్చు? 0 రాసుకోవచ్చు. 15 4 ఎంత? 60 కాబట్టి 60 60 60 600 ఎక్కడ ఉంది? ఇక్కడ ఫస్ట్ వన్ కాబట్టి సరైనటువంటి ఆప్షన్ ఇది అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఈ కింది వాటిలో ఏ సంఖ్య 8 చే భాగించబడుతుంది అంటున్నాడు. ఇచ్చి కొన్ని సంఖ్యలు ఇచ్చాడు. ఆ సంఖ్యలో ఏ సంఖ్య 8 చేత భాగించబడుతుంది అని అడుగుతున్నాడు. చూడండి ఏదైనా ఒక సంఖ్య 8 చేత భాగించబడాలంటే ఆ సంఖ్యలోని 3 స్థానాలు 8 చేత నిశ్శేషంగా భాగించబడినట్లయితే ఆ టోటల్ సంఖ్య ఏం చేస్తుంది? 8 చే నిశ్శేషంగా భాగించబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ తీసుకున్నట్లయితే 4 ఎంబులో 32 పోతే ఇంకేం మిలిగింది? 4 మిలిగింది. కాబట్టి ఈ సంఖ్య 8 చేత నిశ్శేషంగా భాగించబడదు. నెక్స్ట్ 8 చేత ఇది భాగించబడుతుందేమో చూద్దాం. 8 9 ఎంత? 72. 72 పోతే ఇంకా ఎంత ఉంటుంది? 60 అవుతుంది. 60 అనేటువంటి 8 చేత భాగించబడదు. కాబట్టి ఇది కూడా భాగించబడదు. చూడండి ఇది 8 చేత భాగించినట్లయితే 8 ఒకట్లో 8. 8 పోతే ఇంకెంత మిగులుతుంది? 13 నుంచి 8 తీసేస్తే ఎంత? 56 అవుతుంది. 8 56. కాబట్టి ఈ సంఖ్య ఏం చేస్తుంది? 8 చేత భాగించబడుతుంది. నెక్స్ట్ సంఖ్య చూద్దాము. ఇది చూసినట్లయితే చూడండి ఇది కూడా 8 చేత భాగించబడడం అనేటువంటిది జరగదు. కాబట్టి ఇచ్చిన ఆప్షన్లో ఇది ఒకటి మాత్రమే సరైంది. ఆ సంఖ్య ఎంత? 371. నెక్స్ట్ ప్రాబ్లం 114 చూసినట్లయితే 4,0 0,0 మరియు 0,-4 అనే 3 శీర్షాలు కలిగి ఉన్న చతురస్రం యొక్క 4వ శీర్షం ఏంటి అంటున్నాడు. ఇది వైశ్లేషిక రేఖాగణితానికి సంబంధించినటువంటి ప్రాబ్లం ఇవ్వడం జరిగింది. జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ఆ 4వ శీర్షాన్ని సులభంగా కనుక్కోవడం అనేటువంటిది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది x యాక్సెస్ ఇది y యాక్సెస్ అనుకున్నట్లయితే ఒక బిందువు ఇచ్చాడు. ఎంత అని ఇచ్చాడు? 0,0 అన్నాడు. ఆ పాయింట్ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉండడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ వన్ 4,0 x యాక్సెస్ పైన 4
వై యాక్సిస్ పైన ఏముండాలి 0 ఉండాలి అంటే ఇది ఎంత ఉంటుంది 4,0. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏమి ఇచ్చాడు 0,4 ఎక్స్ యాక్సిస్ వాల్యూ ఏమో 0 ఉండాలట ఇక్కడ 0,-4 అనేటువంటిది ఇక్కడ ఉండడం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ చూడండి ఇలా ఒక పటం ఏర్పడితే ఏం ఏర్పడుతుంది ఒక చతురస్ర ఆకార పటం ఏర్పడడం అనేటువంటిది జరుగుతుంది. ఇది ఏ ఆకారంలో ఉంది చతురస్రాకారంలో ఉండడం అనేటువంటిది జరిగింది. ఈ బిందువు ఏమవుతుంది ఇక్కడ ఎక్స్ యాక్సిస్ వాల్యూ ఎంత 4 ఇక్కడ వై యాక్సిస్ వాల్యూ ఎంత -4 కాబట్టి ఆ 4వ శీర్షం ఏంటిది 4,-4 ఇచ్చిన ఆప్షన్లో 4,-4 అనేటువంటి ఎక్కడ ఉంది సెకండ్ వన్ కాబట్టి దీనికి సరైనటువంటి ఆప్షన్గా చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. అంతా కూడా మనం సరిగా అబ్జర్వ్ చేసినట్లయితే టెట్ పేపర్ని సులభమైనటువంటి రీతిలో క్వశ్చన్స్ అడగడం అనేటువంటిది జరుగుతూ ఉంది. కాబట్టి మనం ఎక్కడ ఏ ఏరియాస్ అయితే ఉన్నాయో ఆ ఏరియాస్ను కవర్ చేస్తూ చదువుతూ ఉన్నట్లయితే అత్యధిక మార్కులు సంపాదించడానికి అవకాశం అనేటువంటిది ఉండడం జరుగుతుంది.